అద్భుతాలు జరుగుతాయి అన్న ఆశ లేదు, కానీ పరిస్థితులు మారుతాయి అనే నమ్మకమైతే ఉంది. కొన్నిసార్లు కోరుకున్న జీవితం కళ్ళ ముందే ఉన్నా అందుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎదుటివారిని ఎప్పుడూ అవమానించకు. వాళ్ళకి కాలం కలిసి వస్తే వాళ్ళ కాళ్ళగోటికి కూడా సమానం కావు నువ్వు. అన్నీ ఉన్నాయని అహంకారం వద్దు. నీ చివరి రోజున ఒక నలుగురు నీతో ఉండేలా మలుసుకో. నీతి నిజాయితీతో బతికే బతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం ఉండదు. మరి ముఖ్యంగా ఎవరికి భజన చేయనవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి మిత్రమా. అక్షరాలు లేకపోయినా లక్ష భావాలు పలికించేదే భాష మౌనం. అందరితో కలిసి చెడుదారిలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం మేలు. పరిచయం అయిన కొత్తలో అన్నీ చెప్పేస్తూ ఉంటాము సమయం చాలనంతగా. పరిచయం పాతది అవుతున్న కొద్దీ అన్నీ దాటివేస్తూ ఉంటారు సమయమే దొరకలేనంతగా. ఏమిటో ఈ మనుషుల మనస్తత్వం, మారేది మనిషో మనసో మరి. మౌనంగా ఉండడం అనేది మూసి ఉన్న పుస్తకం లాంటిది. ఎక్కువగా నువ్వు మాట్లాడుతున్నావంటే ఎదుటవానికి నిన్ను చదివే అవకాశం ఇస్తున్నట్లే. కాలం మనుషులను మార్చదు, కానీ కాలం గడిచే కొద్దీ మనుషులు అసలు నైజాము బయటకు వస్తుంది. మాటయే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది. పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుంది. జీవితంలో ఎదురైన అనుభవాలు ఏదో ఒకటి నేర్పుతూ ఉంటాయి. నా జీవితంలో నా అనుభవాలు మనుషులకి దూరంగా ఉండడమని నేర్పించాయి. ఏమున్నది నా జీవితంలో గతమంతా గాయాలు, బ్రతకంతా భారాలు, ధైర్యం చేసి తెగించలేని జీవితం. నువ్వు నమ్మింది చేయడం మొదలు పెడితే నువ్వు నచ్చింది దొరకడం సులువు అవుతుంది. కష్టపడితే మట్టి ముద్ద కూడా బొమ్మగా మారుతున్నప్పుడు కష్టపడితే నువ్వు సైతం ఎందుకు విలువైన మనిషిగా మారవు? మౌనం స్త్రీ యొక్క అతిపెద్ద రోదన. ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయ మాటలను కూడా వెతుకోలేనంత అలసిపోయిందని అర్థం. గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో. నీవు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపవుతుంది. నీ ఆలోచనలే నిన్ను బలవంతుడిగా మారుస్తాయి. అందుకే ఆలోచనలు ఎప్పుడూ దృఢంగా ఉండాలి. నేను ఎన్నిసార్లు మోసపోయినా నాకు అవమానంగా లేదు. ఎందుకంటే నమ్మి మోసపోయాను తప్ప ఎవరిని మోసం చేసింది లేదని గర్వపడుతున్నాను.